మీరు ఎంత agent ఆ, registration. Okay, మీ విషెస్ ఏంటి? విషెస్ ఏంటి? రిలేషన్ చేయండి. అంటే ఎవరికి వారు ఇండివిజువల్ గా వచ్చిన కన్ఫర్మ్ గా రాకపోతే నేను ఎందుకంటే ఇవన్నీ ఏం లేదు సార్, డిఫరెంట్ అందరికి మనం లీడర్స్ నేర్చుకున్నాం. తర్వాత మన డిఫరెంట్ లెవెల్ వీరికి అంటే మామూలు గవర్నమెంట్ ఎగ్జామ్స్ అయినా ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ స్కూల్ ఎగ్జామ్స్ అయినా వెళ్ళి క్లాస్ కాక బ్యాన్ వస్తాయి. ఇది గవర్నమెంట్ రికగ్నైజేషన్. గవర్నమెంట్ కి 7th వరకు ఉంది ప్రెజెంట్. 7th వరకు 8th వరకు ఉంది. 10th కి దగ్గర అంతే. గవర్నమెంట్ ఇస్తారు అంటే నేను మామూలుగా తెలుసుకుందాం అని అడుగుతున్నాను. ఏం మరి ఫంక్షన్ చూసి మేడం ఇంటర్ స్టూడెంట్స్ ఇంకా అంటే లాస్ట్ ఇయర్ కట్టాను సార్ ఎక్కువ ప్లాన్ చేస్తాం. టీచర్స్ పెట్టి నేను కౌన్సిలింగ్ రిటైర్డ్ అవడం గురించి 15 సంవత్సరాలు స్పీచ్ అన్ని ఆధ్యాత్మిక సంస్కృతికి వేరే నేను ఆధ్యాత్మికంగా బాగు చేయాలి అనే కాన్సెప్ట్. ఆయన 44,000 శిక్షణ తీసుకొని రావాలి. ఆయన ఇయర్స్ అయింది. ఆయన మొత్తం ప్రపంచంలో అనేక దేశాల్లో జ్ఞానం పిరమిడ్ ప్రచారం చేస్తారు. సో ఆయన చేసిన కార్యక్రమాన్ని వాళ్ళ శిష్యుగా ఇతర బాధ్యత తీసుకుని మేము అన్ని చోట్ల స్ప్రెడ్ చేసాం. ఇది పూర్తిగా మా మూవ్మెంట్ ఎవరికి వాళ్ళు సొంత ప్రజల కోసం ఏదో సేవ చేయాలి అనే కాన్సెప్ట్ మేమే పెట్టుకుంటే మేమే చేసుకుని అన్ని మేమే తింటాం. ఎవరిని సాధించాం స్వచ్ఛందంగా. ఎందుకు మేము ఇదంటే ఆధ్యాత్మికంగా అవుతుంది. తర్వాత యూట్యూబ్ చెప్పిన సాంప్రదాయం ఏంటంటే దీనికోసం ఎన్నో కోసం కాదు, ఇతరుల కోసం సమాజం కోసం చేస్తే అదే నీకు ఒక వర్గం చాలా వాకుండా ఆయుర్వేద వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్ కూడా ఏంటంటే వాళ్ళు కూడా ఇది చెప్పారు. ఏంటి బుద్ధి మార్గం కావాలంటే హిమాలయానికి ధ్యానం తీసుకురావాలి. సమాజంలో నీకు మనకు కాకుండా ఇతరుల సమాజంలో సేవ చేస్తే అది నీకు ఇచ్చే మార్గం. మేము ధ్యానం చేసి తెలుసుకోవాలి. మేము తెలుసుకునే జ్ఞానాన్ని 10 మందికి పంచాలి. అందులో ముఖ్యంగా విద్యార్థులు. ఎందుకని బాగా విద్యార్థి మనం రాజకీయ ఆల్రెడీ ఫీడ్బ్యాక్ అయితే చిన్నప్పటి నుంచి వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆల్రౌండ్ డెవలప్మెంట్, నాలెడ్జ్ తప్ప వేరే ఏమి మీరంటున్న స్కిల్స్ సో అది ఇంకా చెప్పిన స్కూల్స్ వెళ్ళి పిల్లలకి మెడిటేషన్ గ్లాస్ తీసుకొని గ్లాస్ తీసుకొని సాధన చేయండి. సాధన మనం ఇంట్రెస్ట్ చేయడం అనేది మా ఉద్దేశం. మేము అలాగే స్కూల్స్కి వెళ్ళి అది చిన్న మైలుగా మార్చాలి. చాలా సంవత్సరాలు చేస్తాం. సో ఇక్కడ మీరు ఉన్నారంటే వేల పాఠశాలంటే వచ్చారు. నేను రిటర్న్ అయిన దగ్గర నుంచి ఇదే కాదు. మా దగ్గర సైడ్ చాట్ ధ్యానం చేస్తే చాట్ సో అది కాన్సెప్ట్.
సో ఇదంతా ఏం చదువుతారు మీరు అందరూ? వేరే వేరే క్లాస్ చదువుతారు. తెలుగు వచ్చా మీకు? తెలుగు వచ్చా? తెలుగు వచ్చండి మరి చేస్తారంటే అవును చెప్పాలి. ఓకే. మీ దైనందిక కార్యక్రమాలు ఏంటి? తెల్లవారు ఎన్ని గంటలు చూస్తారు మీరు? 4:30. ఓకే 4:30. ఓకే ఏంటి దగ్గర కార్యక్రమం? పని చేస్తారా? ఏం పని చేస్తున్నారు? ఓకే ప్రతిరోజు ఏం చేస్తారు? సంబంధించి ఎన్ని గంటలు ఉంటుంది? ఓకే అందరూ పార్టిసిపేట్ చేస్తారా? క్లాస్ అంటే రెగ్యులర్ గా షార్ట్ సైన్స్ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఇవన్నీ ఆ సబ్జెక్ట్ ఓకే క్లాస్ గవర్నమెంట్ స్కూల్స్ లాగే సార్ అప్ టు 4 వరకు స్కూల్ రన్నింగ్ లో ఉంటుంది. 4 తర్వాత ఆఫ్టర్ 4 వీళ్ళందరికీ పేరెంట్స్ కదా, పేరెంట్స్ తీసుకుని జాయిన్ చేశారు ఇక్కడ. మీకు కూర్చో ఇప్పటి వరకు మీకు ఎవరు చెప్పని అతి అమూల్యమైన ధ్యానం అది చేస్తే సకల దుఃఖాన్ని బాధ నుంచి ప్లస్ పిల్లలకి ఇదే జ్ఞాపకశక్తి ఏకాగ్రత అవన్నీ ఎలా పెట్టి అని ఏకైక మనం యాదాలు పరిషత్తులు వేదాల్లోనూ మహాభారతంలో రామాయణంలో అన్నిట్లోనూ ఉన్నదే. కానీ ఇవన్నీ కూడా గ్రంథం పడిపోయి అంటే గ్రంథస్థ రూపంలో ఉన్నాయి. చదువుతున్నవాడికి అర్థమయ్యేలాగా ఇది పిల్లలకి కాదు, ప్రతి ఒక్కరికి కులాదులు మతాదులు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందే ధ్యాన విద్య. పూర్వం పాఠశాలలో మాట వినబడుతుందా? ఇక్కడ అర్థ పాఠశాలలో గురువులు ఉండేవి. గురువులు ఎలాంటి విద్య నేర్పేవాళ్ళు? ఒక్కొక్కరికి ఇంట్రెస్ట్, ఒక్కొక్కరికి ఒక్కొక్క విద్య మీద కుతూహలం ఉంది. ఆ కుతూహలం తగ్గట్టుగా ఆ విద్య నేర్పి ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో లైబ్రరీగా చేసేవాడు అప్పుడు విద్య. ఇప్పుడు విద్య అంతా అంటే మోస విద్య. మోస విద్య అంటే ఏంటి? అందరూ ఒకే చదవాలి. ఇలా అందరూ చదివి ఉద్ధరిస్తారు. ఎవడో కంపెనీ పెట్టుకుంటే ఆ కంపెనీలో దూరుడికి తెలిసి పనిచేయాలి. వచ్చిన డబ్బులన్నీ ఆయన సంపాదించి పెట్టాలి. సంపద అంతా ఒక దగ్గరే పోగొడుతుంది. అప్పుడు విద్యకి ఇప్పుడు విద్యకి మారిపోయింది. అర్థమైంది నేను మీకు చెప్పింది? అంటే ఈ చదువులన్నీ కూడా, ప్రాపంచిక చదువులన్నీ కూడా ఈ భౌతిక జీవితంలో ఎలా బతకాలి అనేది మాత్రమే నేర్పిస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానం లేదు, ఆత్మజ్ఞానం లేదు. ఆత్మజ్ఞానం అంటే పెద్ద పెద్ద పదాలు ఉన్నాయి కదా. ఆత్మజ్ఞానం ఉన్నారు, పేరు ఉన్నారా? ఓకే. ఇప్పుడు నేను ఊపిరి పీల్చలేదనుకో ఏమయ్యాడు? చచ్చిపోయినట్టే.
చచ్చిపోతే ఏం చేస్తారు? వాళ్ళు చేస్తారా? ఎవరైనా గొప్పనైనా ముఖ్యమంత్రి అయినా ఎవరినైనా అధ్యయనం ఎంత గొప్పడంటే కాల్ చేస్తారు. మరి అప్పుడు వాళ్ళు పోయి ఏంటి? బయటికి వెళ్ళిపోయింది ఏంటి? కొంచెం మీకు సబ్జెక్ట్ టచ్ ఉంటాయి. ఎవరు చెప్పారు మీకు? మేడం చెప్పారా? ఓకే. అయితే మేడం చెప్పారా? ఆత్మ శివం ఆత్మలా అంటే శవం. అర్థమైందా? మనందరం దేహం లేదు, మనందరి లోపల ఉండేది ఆత్మ ఒకటి. మనందరి లోపల ఉండేది ఆత్మ ఒకటి. ఆత్మ ఉంటే శివం లోపల, ఆత్మ ఎప్పుడైతే బయట తిప్పిందో శవం, శవాన్ని తీసుకెళ్లి దహనం చేసేస్తాం. అందుకని ఈ దేహంలో ఆత్మ ఉన్నంత వరకే దేహాన్ని ఉంది. అవునా? మరి అది ఎలా తెలుస్తుంది? మీరు స్కూల్కి రాకుండా ఇంట్లో చదువుకోవచ్చుగా. స్కూల్కి ఎందుకు వస్తున్నారు? స్కూల్కి ఎందుకు వస్తున్నారు? స్కూల్కి అయితే మీరు ఆడుకుంటారా? ఆడుకుంటే మీకు ఆట ఉంటే ఆటలు అయి పాడతారు, సంగీతం అది నేర్చుకుంటారు, ఆటలు పాటలు పనులు అయి చేస్తారు. అంటే స్కూల్కి ఎందుకు వెళ్తాం అంటే మనం ఫస్ట్ ఆటలు ఆడుకోవడానికి, ఆటలు నేర్చుకోవడానికి, ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవడానికి స్కూల్కి వెళ్తే ఆదాం. ఎవరింట్లో ఆడుకుంటే మీరు ఆటలు ఆడతారా? ఆడరా? ఏమంటున్నారు? చెస్, ఇంకా కబడ్డీ ఆడాలి. కబడ్డీ ఆడాలంటే ఎంతమంది ఉన్నారా? ఏంటా 7? అటు 7 ఇటు 7 కదా ఉండాలా? ఇంకేనా? క్యారెక్టర్ ఆడాలంటే 4 నలుగురు ఉండాలి. ఇంట్లో 5 ఉంటారు, ఉంటారు కదా. అంటే ఊరికి వెళ్తే ఆడుకోవచ్చు, చదువుకోవచ్చు, పనులు నేర్చుకోవచ్చు, ఒకటి చూసి ఒకటి నేర్చుకోవచ్చు, కొడుకోవచ్చు, తిట్టుకోవచ్చు, చేసుకోవచ్చా లేండి? సో అదే ఇంటి దగ్గర ఉంటే ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. అందు గురించి పిల్లలకి విద్య నేర్పించడం కోసం ప్రతి ఒక్కరు కూడా విద్యాలయానికి పంపిస్తారు. ఎప్పుడు 5 సంవత్సరాల వయసు వచ్చి మాటలు మాట్లాడడం వచ్చిన తర్వాత చెప్పింది అవగాహన చేసుకునే స్థాయి వచ్చినప్పుడు పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు. అంతేనా? మిమ్మల్ని కాదు ఎవరైనా అలా. మరి స్కూల్కి వచ్చి ఏం నేర్చుకోవాలి? మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే 2 రకాల విద్యలు ఉంటుంది. ఒకటి ఇంటి దగ్గర నుంచి చనిపోయే విద్య, ఈ భూమి మీద బతకడానికి. ఒక తాపి వేస్తున్నాడు అనుకో, ఏం చేస్తాడు? సిమెంట్ రాసి ఇల్లు కట్టాలి కదా. కార్పెంటర్ ఉంటే చెక్క పని చేసి గుమ్మాలు తయారు చేస్తాడు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తాడు. ఆ పని ఈ భూమి మీద బతకడానికి ఉపయోగపడదు. మరి పుట్టక ముందు మనిషి ఉంటాడా? పుట్టక ముందు మనం ఉన్నామా లేదా? చనిపోయిన తర్వాత స్వర్గలోకానికి నరకలోకానికి వెళ్తాం. అసలు ఉందా లేదా? ఇవన్నీ తెలియాలంటే మనకి జ్ఞానం పెరగాలి. ఓకే, జ్ఞానం పెరగాలంటే ఇవన్నీ కూడా వేదాల్లోనూ, ఉపనిషత్తుల్లోనూ, భగవద్గీతలో అన్నింటిలో కూడా ఉంది. యోగ కర్మ సుఖౌషధం. ఎవరైతే ధ్యానం చేస్తారో, పూర్వం నేను తపస్సు అని అడవిలోకి వెళ్ళిపోయి తపస్సు చేసేవాడు తెలుసా? ప్రహ్లాదుల తండ్రి ఎవరు? ప్రహ్లాదుల తండ్రి ప్రహ్లాదులు తెలుసా? ప్రహ్లాదులు తెలియదా? ప్రహ్లాదుడి తండ్రి రాక్షసుడు హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుడు తెలుసారని? ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడే. ప్రహ్లాదుడు తెలుసా? విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ ఉంటాడు ఎప్పుడు. హిరణ్యకశిపుడు రాక్షసుల వంశంలో పుడతాడు ప్రహ్లాదుడు. అవునా? చిన్నప్పుడు 7 వయసులోనే జ్ఞానం నేర్పిస్తే జ్ఞానం నేర్చుకొని తండ్రిని కూడా చేస్తాడు. శ్రీహరి అన్ని చోట్ల ఉన్నాడు. సరే, ఇవన్నీ కూడా పురాణ ఇతిహాసాల్లో ఉన్నాయి. తపస్సు చేస్తాడు హిరణ్యకశిపుడు. తపస్సు చేస్తుంది ప్రత్యక్షం అవుతాడు దేవుడు. ఏం వరం కావాలో అడుగుతాడు. రాక్షసుడు తపస్సు చేసేవాడు, దేవతలు తపస్సు చేసేవాడు. తపస్సు అంటే ధ్యానమే. చేస్తే శక్తి వచ్చేది. ధ్యానం చేస్తే శక్తి వస్తుంది. శక్తి వచ్చి ఆడు ప్రత్యక్షం అయిపోయాడు.
ప్రత్యక్షమై ఏ వరం కావాలి కోరుకోమని వరాలు ఇచ్చి కూడా దేవుడు అడిగినప్పుడు రాక్షసుడైతే వాళ్ళ స్వార్థం కోసం కోరుకునే నాకు చావను, నేను ఎవరి చేతిలో చావను, ఎప్పుడు ఎవరితోనే ఉండాలి, నేను అందరినీ చేయించాలి అని ఆయన అడిగేవాడు. అదే దేవతలు అయితే సకల జన్మ కోసం సమాజం కోసం దేవతల కోరికలు కోరేవాడు. తేడా అర్థమైంది. రాక్షసులు తపస్సు చేసేవాడు, దేవతలు తపస్సు చేసేవాడు. దేవతలు తపస్సు చేస్తే సమాజం కోసం ప్రజలందరి కోసం కోరితే, రాక్షసులు తపస్సు చేస్తే వాళ్ళ కోసం వాళ్ళ స్వార్థం కోసం కోరికలు కోరేవాడు. అలా హిరణ్యకశిపుడు తపస్సు చేశాడు. తపస్సు చేసి నాకు ఎప్పటితోనూ చావకూడదు, భూమి మీద చావకూడదు, ఆకాశం చావకూడదు, ఏ జంతువులతో చావకూడదు, ఏ ఆయుధంతో చావకూడదు అని వరవాడుతాడు. మూర్తి భావిస్తాడు. ఆఖరికి ఏమవుతుంది, ప్రహ్లాదుని నువ్వు ఈ శ్రీగారు ఎక్కడ ఉన్నాడో చూపించాడు. తెలుసా అది స్టోరీ? అడిగితే ఎక్కడ ఉన్నాడు అంటే ఏం చూపిస్తే ఈ స్తంభంలో ఉన్నాడో చూపించాడు అడుగుతాడు. ఎందుకనడం లేడు, సందేహం వలదు, శక్తి శర్మగతుడు నెద్దు వెదకిచ్చిన అందరిదే గలడు. నువ్వు దేవుడు అనేవాడు ఎక్కడ ఉన్నాడు అని నువ్వు ఎక్కడ చూసినా ఉన్నాడు అని చెప్తాడు. అయితే ఈ స్తంభంలో ఉన్నాడు చూపించగలవా అని అడుగుతాడు. ఎందుకు లేడు అన్నాడు. అప్పుడు గద తీసి స్తంభాన్ని బలం కొడుతుంది కదా. కొడితే ఏమవుతుంది, అందులోంచి నరసింహమూర్తి వస్తాడు. నరసింహమూర్తి వచ్చి, నరసింహమూర్తి అంటే జంతువు కాదు, మనిషి కాదు, రాక్షసుడు కాదు, నరలోకంలో ఉన్న నరసింహమూర్తి. సింహం తల, గోళ్ళు, వెన్నె. వాడిని తీసుకొని కాళ్ళ మీద వేసుకొని, నేల మీద కాదు, ఆకాశం కాదు, భూమి మీద కాదు, కాళ్ళ మీద వేసుకొని ఏ ఆయుధం లేకుండా గోళ్ళతోనే పొట్టించి చంపేస్తాడు. అర్థమైంది? ఎందుకని వాడి జన్మని పీడించి నానా బాధలు పెట్టి ప్రజలందరినీ హింసించి, మంచి పనులు చేసేవాడిని హింసించి, పాప పనులు చేసేవాడిని ప్రోత్సహించి వాడు. కాబట్టి మహానుభావులు అలా అవతరిస్తూ ఉంటారు. సమాజంలో ధర్మం దారి తప్పిన ధర్మాన్ని తిరిగి పునఃప్రతిష్ఠించడం కోసం మహాత్ములు పుడుతూ ఆ పుట్టిన మహాత్ములే వీళ్ళంతా. ఎవరో వృద్ధుడు ఆయన కాపాడుతున్నాడు. ఈయనెవరు? ఈయనెవరు? జీసస్ క్రైస్ట్. ఈయనెవరు? ఈయనెవరు? ఓకే, ఈయన కూడా అలాంటి మనిషి, సుభాష్ బర్దిని అని ఈ కాలంలో జన్మించిన ఆయన. వీళ్ళందరూ కూడా ధ్యానం చేసి జ్ఞానం సంపాదించుకొని మనం అందరం గురించి అంత గొప్పవాడే. మీకు వీళ్ళందరూ తెలుసు, బుద్ధుడు మీకు తెలుసా? తెలుసు కదా. ఎలా తెలుసు? మన పెద్దలు మనకు చెప్పారు కాబట్టి గొప్పవాడని మనం తెలుసుకుంటాం. అలాగే జీసస్ గురించి మనకు తెలుసు, కృష్ణుడి గురించి కూడా మనకు ఫోటోలు పెట్టుకొని కృష్ణాష్టమి అది మొన్నగా అయింది. కృష్ణాష్టమి చేశారా? మీ దగ్గర కృష్ణాష్టమి చేశారా? ఏం చేశారు కృష్ణాష్టమి? కృష్ణాష్టమి అంటే కృష్ణుడు జన్మించిన రోజు. అలాగా మహాత్ములందరూ మనకు గుర్తుండేలాగా జీవించారు. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళు ఎలా వాళ్ళందరూ అలా పుట్టినోళ్ళేనా? వాళ్ళందరూ కూడా తల్లికి అబ్బాను పుట్టినోళ్ళేనా? మధ్యలో తల్లి పుట్టాడా? మరి జీసస్ క్రైస్ట్ పేరేంటి? తల్లి పేరేంటి? మరి కృష్ణుడు తల్లికి పుట్టాడు. అందరం కూడా తల్లిదండ్రులు పుట్టినోళ్ళే, అవునా? మరి అలా పుట్టిన వాళ్ళు మామూలు మనుషులు కాకుండా ఉన్నతమైన స్థితికి ఎలా వెళ్ళారంటే బుద్ధుడు స్వయంగా రాజ్యాన్ని వదిలేసి అసలు ఈ కష్టాలకి, దుఃఖాలకి, భావాలకి కారణం ఏంటి అని పరిశోధన చేశాడు 5,000 సంవత్సరాలు. అలా పరిశోధన చేసి ధ్యానం అనేదాన్ని, ఆనాపానస అనే జ్ఞానాన్ని తెలుసుకున్నాడు. స్వయంగా తెలుసుకొని సాధన చేసి ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని బౌద్ధ మతాన్ని స్థాపించి అందరికీ ప్రచారం చేశారు. దోమలు చెప్పేది. అలాగే 11 ఏళ్ల వయసులో శ్రీకృష్ణుడు శాంతి మహర్షి దగ్గరికి వెళ్ళి ధ్యానం నేర్చుకుని ఎవరు శాంతి మహర్షి అప్పుడు టీచర్స్ మహర్షి గారి కూడా ఇంకో పాఠశాల మహర్షి ఎక్కడ ఉండే ఇలాంటి విద్యార్థి దేశంలో జనానికి గురించి చివరగా అడవుల్లో దగ్గరగా ఋషి ఆశ్రమాలు ఉన్నాయి. ఆ ఆశ్రమాల్లోనే పిల్లలు తీసుకెళ్లి ధ్యానం చేసి అక్కడ సాధ్యం మన దగ్గర కృష్ణుడు నేర్చుకున్నాడు. అలాగే ఎస్ఎస్ అంటే యోగం దగ్గర జీసస్ క్రైస్ట్ 11 ఏళ్ల వయసులో ధ్యానం నేర్చుకున్నాడు. ఇప్పుడు 7 సంవత్సరాల వయసులోనే ధ్యానం నేర్చుకున్నాడు.
అలా నేర్చుకొని సాధన చేసి వాళ్ళు గొప్పవాడయ్యారు. అలా వాళ్ళు కూడా వశిష్ఠ మహర్షి దగ్గర ధ్యానం నేర్చుకుని రామ గొప్పవాడే కదా, గొప్పవాడు కాబట్టి మనం కీర్తిస్తున్నాం, పూజిస్తున్నాం. మనం చేసే గొప్పవాడు ఏంటండి, వాళ్ళని కథలు వింటున్నాం, పూజిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ వాళ్ళు చెప్పి పని చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు చేసింది చేస్తే మనకి ఏంటి బెనిఫిట్, ఏది ప్రయోజనం చెప్పడానికి లేదు. ఓకే, మరి వాళ్ళు చేసింది చేద్దాము, చేస్తే మీకు లాభమే కదా. లాభమేనా? మీకు ఎవరైనా అర్థం ముందు వచ్చి ధ్యానం చేయాలి చెప్పారా? ఎలా చేయాలి ముందు ఏమన్నా చెప్పారా? వచ్చారా? ఇద్దరు వచ్చారు. ఏమని చెప్పారు? ఇదే చెప్పారా? ఏం చెప్పారు? అంటే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానంలో 108 ధ్యాన పద్ధతులు ఉన్నాయి. 108 పద్ధతులు. స్కూల్స్ అంటే ధ్యానంలో 108 పద్ధతులు ఉన్నాయి. కానీ అన్నిటికన్నా ఉన్నతమైన శిఖరం ఏదైంది? శిఖరం ఎత్తైన శిఖరం అయితమ్మా గట్టి చెప్పండి. బాగుంటాయి కదా ఎవరేసి. ఎందుకని దాని ఉన్నతమైన శిఖరం దానికంటే ప్రత్యేకంగా అక్షరాలు ఇచ్చారు. అది మౌంట్ ఎవరెస్ట్ ఉన్నతమైన శిఖరం. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కితేనే గిన్నీస్ బుక్లో ఎక్కుతారు, అంతే కదా. సో ధ్యానం అత్యంత ఉన్నతమైనది ఏంటంటే ధ్యానం అంటే శ్వాస మీద చేస్తారు. క్లాస్ ఉందా మేడం? లేదా మేడం రాలేదా? సో ధ్యానం అంటే శ్వాస మీద చేస్తారు. ఎందుకు శ్వాస మీద చేస్తే ధ్యానమే ఉన్నతమైనది? ఈ పాయింట్ జాగ్రత్త తీసుకోవాలి ప్రతి ఒక్కరు. లైట్ ఎందుకు వెలిగించా వేసారు వీడియో చేస్తున్నారు. వీడియో కోసం లైట్ చేయాలి. లైట్ కనపడకుండా లైట్ సరిపోదా? సరే ఓకే. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టాలి? మీరు ప్రతిరోజు మీకు శక్తి వస్తుందా? దీనివల్ల శక్తి మీకు ఫుడ్ ఇంకా ఆహారం వాటర్ నీరు ఇంకా ప్రీతి ఇంకా ప్రతి జీవికి ఏదన్నా రీడింగ్ రీడింగ్ వల్ల నాలెడ్జ్ వస్తుంది. గాలి, నీరు, ఆహారం, నిద్ర. నిద్రపోతారు కానీ రోజు నిద్రపోతే ఏమైంది? నీరసం వస్తుందా లేదా? సో ఈ నాలుగు ద్వారా మనకి ప్రతిరోజు ఎనర్జీ వస్తుంది. మనకే కాదు, ప్రతి జీవికి కూడా. కుక్కలున్నాయా? గాలి కలిసి అన్నదనే ఆహారమే ఈ నీళ్ళతో నిద్రపోతాయా? ఈ నాలుగు చేస్తాయి కదా. అంటే ప్రతి జీవికి కూడా ఈ నాలుగు, గాలి చెప్పండి, గాలి, నీరు, ఆహారం, ఈ నాలుగింటి ద్వారా ఏమొస్తుంది? శక్తి అంటారు ఇంగ్లీష్ లో. ఇంగ్లీష్ లో ఎనర్జీ అంటారు, శక్తి అంటారు. ఈ నాలుగింటి ద్వారా ప్రతి జీవికి ఎనర్జీ వస్తుంది కదా. మరి ఎనర్జీ ఎలా ఏమవుతుంది? ప్రతి పూట తినడం, ప్రతి గంటకి నీళ్ళు, ప్రతిరోజు రాత్రి, ప్రతి నిమిషం గాలి కదా. తెలుస్తున్నావా? మరి ఈ నాలుగింటిలో ఏది అత్యంత విలువైంది? నిద్ర, శ్వాస. చెప్పండి ఏం విలువైంది? ఎందుకని? వెరీ గుడ్. మీరు ఆహారం లేకుండా కొన్ని రోజుల పాటు జీవించలేదా? నీరు లేకుండా కొన్ని గంటల పాటు జీవించలేదా? నిద్ర లేకుండా 2-3 రోజులు రాత్రి కానీ మూసుకొని 3 నిమిషాలు ఏమైనా ఉంటారు, ఉంటే ఏమవుతారు? సరిపోతారు. అందుకని ఈ నాలుగింట్లోకి ఏది అత్యంత విలువైంది? శ్వాస. అందుకే
ఫస్ట్ పాయింట్ శ్వాస మీద ధ్యాస, ధ్యానం అంటే అర్థమైంది ఎంత ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మీతో పాటు మీ అంతములు ఆకచర్యులు తోడుగా చివరకు తోడొస్తారా? రావాలి. ఎవరిదాన్ని చదువుకొని వేరే స్కూల్లో చదువుకొని పెద్ద అయిపోతుంది. అమ్మ నాన్న మీ పెద్ద అయిన తర్వాత దాని దగ్గర ఉంటారా? ఉంటారు కదా, ఇప్పుడే అంతేనా? సో మీతో పాటు చివరికి తోడొచ్చేది ఎవరు? శ్వాస. శ్వాస చేసే ముందాక ఊపిలో ఉంటే లేదండి ఏం చేస్తారు? ఊపిరి ఉన్నవాళ్ళు గుళ్ళు పోయినప్పటి వచ్చే అంతేనా? అవసరం లేదా? అందుకని శ్వాస అత్యంత విలువైంది, ఇంకా చివరి వరకు తోడించేది. అందుకే శ్వాస మీద ధ్యాస. అన్ని శిఖరాలు ఎవరెస్ట్ శిఖరం ఎంత గొప్పదని చెప్పుకున్నాం. ధ్యానం అత్యంత ఉన్నతమైంది. శ్వాస మీద ధ్యాస ధ్యానం. అర్థమైంది నీకు? ఎలా చేయాలి? ఇప్పుడు ఎలా చేయాలి నేను చెప్తాను. చక్కగా మ్యూజిక్ పెడతాను, మ్యూజిక్ వింటూ ధ్యానం చేయాలి. ముందు ఈ వచ్చిన ఎనర్జీ, నాకు ఇది ద్వారా ఎనర్జీ వచ్చిందా లేదా? మరి ఎనర్జీ అంతా ఏముంటుంది? ఏదన్నా కష్టపడ్డా ఖర్చు అయినా ఇంకా చెప్పు. చదివినప్పుడు ఖర్చు, ఏదన్నా ఆడినప్పుడు ఖర్చు, పని చేసిన ఖర్చు. ఇంకా ఇప్పుడు దీన్ని మనం క్లీన్ గా చెప్పుకోవాలి. మనస చెప్పండి, మనస వాచ కర్మ, ఈ మూడింటి ద్వారా మన ఎనర్జీ ఖర్చు. ఈ మూడు ప్రతి జీవుడు చేస్తాయి. మనస అంటే ఆలోచిస్తారు, ఆలోచిస్తే ఎనర్జీ ఖర్చు. వాచ అంటే మాట్లాడుతున్నా, మాట్లాడుతున్న ఎనర్జీ ఖర్చు ఉంది. కర్మ ద్వారా కూడా మన ఎనర్జీ ఖర్చు. కర్మ అంటే పనులు. అర్థమైనా? ఇక్కడ ఇంకో విషయం చెప్పుకొని మళ్ళీ సబ్జెక్ట్ మీరు దేవుడికి దండం పెడతారా? నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ నాగానే మీరు అందరూ నమస్కారం అవ్వాలి. ఉన్నారా? గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అవ్వలేదు. గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్పలేదా? చెప్పారా? నమస్కారం ఎందుకు ఇలా? నేను చాలా స్కూల్స్కి వెళ్ళినప్పుడు నమస్కారం కాకుండా గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అంటారు. మీరు ఒకళ్ళే నమస్కారం అవ్వాలి. నమస్కారం ఎందుకన్నా మీరు నమస్కారం అంటే ఎలా పెట్టాలి? అలాగే పెట్టాలి నమస్కారం. ఓకే, నమస్కారం అలా ఎందుకు పెట్టాలి? ఎలా పెట్టచ్చు? ఎలా పెట్టచ్చు? లేకపోతే ఎలా అనవచ్చు? ఇలాగే నమస్కారం ఎందుకు పెట్టాలి? ఎవరైనా చెప్పచ్చు, మ్యారేజ్ కూడా చెప్పచ్చు. గిఫ్ట్ ఇస్తారు ఎవరైనా కరెక్ట్గా చెప్తే. పెద్దవాళ్ళు కాకుండా ఇలా ఎందుకు పెట్టండి? పెద్దవాడు కాబట్టి గౌరవంతో ఇలా ఎందుకు పెట్టాలి? ఏదైనా అనుకుందా? అదే ఇలా ఎందుకు పెట్టాలి? ఇలా పెట్టకూడదు. సెలిబ్రేషన్ అంటే ఈ పోస్టర్ ఒక అర్థం ఉంటుంది కదా. అదే ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది కదా. మీకు జనం ఉన్నాయి కాబట్టి జనరేటర్ వేసుకొని పైన లెక్కలు కట్టుకుంటారు. ఈ కట్టు ఎందుకని అవసరం లేదు. అలాగే ఈ పోస్టర్ మీరు నమస్కారం ఇలా కట్టున్నారు. ఎందుకు ఇలా కట్టినారు? లేకపోతే ఇలా పెట్టాలి చూపిస్తారు. రకరకాల దీనిలో చెప్పాల్సి ఎందుకు ఇలా చెప్పాలి? చెప్పండి. చెప్తే గిఫ్ట్ ఇస్తారు. ఇంట్లో బ్యాగ్ లో ఏనా చెప్తూ ఏదైనా అడిగినప్పుడు ధైర్యంగా చెప్పాలి. ఇప్పుడు మాట్లాడలేదనుకో మీకు తెలుసో తెలీదో అవ్వలేదు. మీరు చెప్పారని బాక్స్ కరెక్ట్ అయితే ఎక్కడ సెట్ చేయాలి. అవే తెలుసుకోండి. తప్పు చెప్పారు సెట్ చేయాలి. ఏమి చెప్పలేదు అనుకో మీకు తెలుసో తెలియదు, తెలీదో తెలియదు, అర్థం కాదు. అందుకని ఎప్పుడైనా సరే అబ్బాయి అడిగిన పెద్దోళ్ళు ఈవెన్ డాక్టర్ వచ్చి అడిగిన దానికి సమాధానం చెప్పాలి. ఎవరు చెప్పాలి? 1 by 1 చెప్పాలి. ఓకే సార్ అందరూ తెలియదే, అది తెలియకపోతే తెలియదని చెప్పాలి. తెలియదు కదా. పెద్దల ముందు దావించి నమస్కారం పెట్టాలి. భగవానికి కూడా దావించి నమస్కారం పెట్టాలి. అంటే
కానీ ఎలా ఏంటంటే అది నా పాయింట్. మేడం మీరేది చెప్పచ్చు. అవును, ధ్యానం నేర్పించడానికి వచ్చాను కాబట్టి నా బిడ్డ కరెక్ట్. మరి నేర్పించడానికి రాని రాష్ట్రం కూడా పెడతారా? మీ అమ్మ నాన్న కూడా అలా పెడతారా? దేవుడికి ఇలా పెడతారా? ఎవరు పెద్దవాళ్ళ? నేను అడిగే దేవుడితో సమానమేనమ్మా. ఎలా ఎందుకు పెట్టాలి? నా మైండ్ పాజిటివ్ ఇప్పుడు భరతనాట్యం బండి ఉందనుకో ఇలా పెట్టాలి. లేదు అది వేలకి నాడి పాయింట్స్ ఎంత బాగా అవుతుంది. అది కాదు మేడం బిర్యానీ చెప్తారా? ప్రతి ఒక్కరు తీసుకోవాలి. మనం త్యాగ విషయాలు ఆచరిస్తాం, కానీ ఆచరణ లేని విషయాలకి అర్థాలు తెలియదు. అర్థం లేని చదువు అంతే కదా. అందుకని ప్రతి దానికి సూక్ష్మంగా అర్థం తెలుసుకొని దాన్ని ఆచరించాలి. అర్థం తెలియకపోకుండా ఆచరించేవాళ్ళు ఏమో ఎవరన్నా అడిగి చెప్పలేదు. మనకి కాన్ఫిడెంట్ కరెక్ట్ అనే సెన్స్ ఉండాలి. అది ధ్యానం చేస్తే ఆ నమ్మకం వస్తుంది. ధ్యానం చేస్తే ఎలా వస్తానే ఇప్పుడు మనం నమస్కారం తెలుస్తుంది. మనకే కాదు అన్ని జీవులకి కూడా 5 కర్మేంద్రియాలు. ఏంటి కర్మేంద్రియాలు? కర్మలు చేసే ఇంద్రియాలను కర్మేంద్రియాలు అంటారు. ఏమంటారు? కర్మలు చేసే వాటికి కర్మేంద్రియాలు అంటారు. అర్థమైందా? అవలేదా? కర్మలు చేసి అంటే పనులు చేసేది. ఎంత పనులు చేస్తుంది? 2 చేయాలి. మరి తర్వాత 2 కాదు. ఇంకా నోటితో ఏం పనులు చేస్తారు? నోటితో తింటాను మాట్లాడతారు కదా. 3 ఏళ్ళు ఎడం చేతికి 5 వేలు మీకు ఉన్నాయా? అందరికి 5 వేలు చేయాలి. అది చూపిస్తున్నారు. నేను ఎడం చేయి చూపించాను 5 వేలు. మీకు ఎడం చేయకుండా తెలీదా? నేను ముడి చేయి చూపిస్తున్నాను. 2 కాళ్ళు, 2 చేతులు, ఒక దూరం అయిపోయింది. ఇంకా 2 ఉన్నాయి. కాదు. ఇవి 2 రిసర్చ్ అవయవాలు. మనం ఆహారం తింటాం, అరిగిపోయిన తర్వాత ప్రతిరోజు టాయిలెట్కి వెళ్తాం. ఒక రిసర్చ్ అవయవం కర్మేంద్రియం. మనం నీళ్ళు తాగుతాం. నీళ్ళు తాగిన తర్వాత నీరు రక్తంలో కలిసిపోయి మళ్ళీ పదార్థాన్ని కిడ్నీ ఫిల్టర్ చేయగా వేస్ట్ వాటర్ బయటికి విసర్జిస్తాం. ఏంటిది? యూరిన్ ద్వారా. అది కర్మేంద్రియం. అర్థమైందా? 2 కాళ్ళు, 2 చేతులు, 1 నోరు, ఒక మర్మావయం. ఈ 5 కర్మేంద్రియాలు ఏంటివి? కర్మలు చేసేవి కర్మేంద్రియాలు. ప్రతి జీవి చేస్తాయి ఇవన్నీ. సో కూడా కర్మేంద్రియాలు అయిపోయింది కదా. ఈ 5 వేళ్ళు జ్ఞానేంద్రియాలు. ఏంటివి? జ్ఞానాన్ని కలిగించేవి జ్ఞానేంద్రియాలు. సెన్స్ ఆర్గన్స్ అంటారు ఇంగ్లీష్ లో తెలుసా మీకు? తెలుగులో తెలుసా? మనలో చెప్తుంది 3వ క్లాస్ చదువుతుంది. సెన్స్ ఆర్గన్స్ ఏంటి? జ్ఞానేంద్రియ. జ్ఞానాన్ని కలిగించేవి జ్ఞానేంద్రియాలు. ఏంటి చెప్పారు? జ్ఞానం కలిగించేవి జ్ఞానేంద్రియాలు. ఐస్, నోస్, yes, మౌత్ అయిపోయింది. ఇంకొకటి పోయింది. 2 కళ్ళు, 2 చెవులు, ఇంకో నాలుక. ఎస్, స్కిన్. ఏమని చెప్పాను? వెరీ గుడ్. ఈ 5 జ్ఞానేంద్రియాలు ఏంటివి? జ్ఞానానికి జీవి జ్ఞానేంద్రియాలు. అర్థమైంది మీకు?
ఇవేంటి కర్మేంద్రియాలు. ఏం చెప్పండి? విసర్జిక అవయవాలు రెండు, మలద్వారం, పద్మాశయం. ఓకే, అర్థమైంది కదా? ఇవి రెండు జ్ఞానేంద్రియాలు. అయితే జ్ఞానేంద్రియాలు ఏంటివి? ఇవి జ్ఞానాన్ని వెలిగించేవి జ్ఞానేంద్రియాలు. చెక్ చేద్దాం ఒకసారి. అవును కాదు? రెండు గడ్డుతో కళ్ళు మూసుకుంటే మనం ఏదో ఐడెంటిఫై చేయగలమా? కుర్చీ ఏదో ఉందో, దేవుడు ఏదో, కుర్చీ ఏదో, బట్టలు ఏదో వేసుకోగలమా? కళ్ళు ఉంటేనే చూసి మనం జ్ఞానాన్ని కలిగించేవి కళ్ళు. చెవులు విన్న ద్వారా కలుస్తుందో వస్తుందో శబ్దాన్ని గ్రహిస్తాం. అవునా కదా? సో చెవులు ఒక జ్ఞానాన్ని కలిగించే జ్ఞానిది. ముక్కు వాసన ద్వారా సంపెంగ పువ్వ, మల్లె పువ్వ, గులాబీ పువ్వ, లేకపోతే ఎవరు తెచ్చిపోయిందా అనేది మనం తెలుసుకోవాలి ముక్కు ద్వారా. అంతేనా? సో ఇది ఒకటి. నాలుగు ద్వారా తీపి, పులుపు, కారం ఇవన్నీ కూడా మనం గ్రహించడం. అవునా కదా? మరి నేను ఇలా మాట్లాడుతున్నాను, కింద నాకు కాన్ఫిడెన్స్ ఇవ్వకపోతుంది. నాకు ఎలా తెలిసింది? ఈ చర్మం ద్వారా తెలిసింది. ఈ చర్మం శరీరం అంతా కూడా 2,82,000 నాడులు వ్యాపించింది. ఎన్ని? 2,72,000 నాడులు ఇలా శరీరం అంతా వ్యాపించింది. ఈ బ్లూ కలర్ తో ఉన్నది, ఈ ఎర్రగా కూడా నాడులు. అర్థమైంది మీకు? అందుకని కింద నాకు చెవ పుట్టిందనుకో, ఆ నలవలో ఉన్న రక్తం ద్వారా వెయిన్కి ఇది చెవ పడుతుందో వచ్చి అని చెప్తాను. అప్పుడు అంటే ఈ కాలు ఆ కాలు మీద చేయమని చెప్పేస్తాను. లేదు దోమ పడుతుందనుకో, అప్పుడు కాలుతో ఇలా చేయకుండా బాగుంది. అర్థమైందా? అందుకని ఈ చర్మం లేదంటే మనకి ఒకసారి అనుభవించి మన రొట్టి మీద చర్మం లేకపోతే ఎలా ఉంటుంది? మన ఆకారం ఉంటుంది. మొక్క ఎదిగేలా కదా మనకి ఆకారం ఉంటుందా? రక్తం, మాంసం బయట కనపడుతుంది, ఎముకలు. అంతేనా? ఈ చర్మం లేకపోతే మనకి ఆకారం ఉందా? చర్మం అంతా విలువైంది. సో ఈ 5 కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాల గురించి ఎక్కడ పెట్టాము? గుండె దగ్గర పెట్టాము. నాకు గుండె ఇక్కడ ఉంది, మీకు ఇక్కడ ఉందా? చూడండి ఒకరి ఉందా? ఇక్కడే ఉందా? ఇక్కడ గుండె ఉంటుంది, గుండె దగ్గర పెట్టాము. ఎందుకని గుండె దగ్గర పెట్టాము? ఇవన్నీ కూడా తల్లి గారి మొట్టమొదటి మొట్టమొదటి ఏర్పడే అవయవం గుండె. ఆ గుండె ఏర్పడిన తర్వాత మిగిలిన అవయవాలన్నీ ఏర్పడుతుంటాయి. సో ఇవి తీసుకొచ్చి గుండె దగ్గర పెట్టి దేవుడిని పెద్దల్ని ప్రార్థిస్తాం. ఎవరు కనిపెట్టారు? ఇది యోగులు తపస్సు చేసి సాధన చేసి ఇవి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఈ మనిషిగా ఉన్నాయి. వీటితో భగవంతుని ప్రార్థించాలి, పెద్దల్ని గౌరవించాలి అని పెట్టారు. అర్థమైనా మీకు? నమస్కారం 4 అర్థాలు, ఇంకా కొన్ని అర్థాలు పోతాయి. ఇది ప్రధానమైనది. 5 కర్మ, ఇది దేహం కదా. ఈ 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. ఇప్పుడు మీరు ఇతర దేశానికి ఎలా వెళ్ళాలంటే ఏమేమి ఉండాలి? పాస్పోర్ట్, వీసా. డబ్బు బాగా ₹1,00,000 నా దగ్గర. ఇది సార్ కలగాలి. ఓకే, నేను మంచి సినిమా యాక్టర్, ఇది సార్ కలగాలి. ఏముండాలి? వీసా, పాస్పోర్ట్ 2 ఉంటేనే ఇది చాలా కీలకం. పెట్టుకో. అలాగే ఆత్మ, మనలో ఉన్న ఆత్మ ఉన్నత లోకాల నుంచి భూమి మీదకి రావాలంటే ఈ దేహం ఉండాలి. ఏముండాలి? ఈ దేహంలో ఏమున్నాయి? 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. అర్థమైందా? ఈ ఇంద్రియాలు మనస్సు, అక్కడితో అర్థమైంది మీకు? ఈ 10 ఇంద్రియాలు ఎవరు నడిపిస్తూ ఉంటారు? మన లోపల మనస్సు ఎవరు నడిపిస్తూ ఉంటారు. మిమ్మల్ని మీ టీచరు క్లాస్ రూమ్లోకి వెళ్ళాలంటే మెడిటేషన్ చేపిస్తారని చెప్పారు కదా మీకు? వచ్చారా మీరు? అంటే మీకు ఒక ఆలోచన మేడం క్రియేట్ చేశారు. ఆ ఆలోచన బట్టి మీ ఇంద్రియాలు మిమ్మల్ని తాకు వస్తాయి. అంతేగా? ఓకే, ఇప్పుడు ఈ ఇంద్రియాలు మనసు, ఆ మనసు ప్రకారం మీరు అందరూ కూర్చున్నారు. రైట్. ఇప్పుడు ధ్యానం ఎలా చేయాలో చెప్తారు. ధ్యానం చేసిన తర్వాత ఏం జరుగుతుంది మీకు మళ్ళీ వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఈ ఇంద్రియాలు ఉన్నాయి కదా, కళ్ళు, చెవులు, ఇవి ఇందాకేమనుకున్నాం? ఆలోచన ద్వారా శక్తి పోతాయి, నోటి మాట ద్వారా కొంచెం అవుతుంది శక్తి.
శరీరం కదలికల ద్వారా ఖర్చు అవుతాయి. అంతేగా మనసాలు మార్చాక కారణం ద్వారా ఇప్పుడు మన శరీరానికి కట్టేసాం. ఎనర్జీ ఖర్చు అవుతా మాట వేసుకొని కూర్చున్నారు, ఖర్చు అవుతుంది. కళ్ళు మూసేసుకున్నాం. కళ్ళు తెస్తుంటే మీకు చుట్టూ ఉన్న దృశ్యాలు ఏర్పడి ఆలోచన వస్తుంది. అందుకని కళ్ళు మూసేసారు. కళ్ళు మూసేయాలి ధ్యానం చేస్తారు. వేళల్లో వేలు పెట్టుకోవాలి. ఎందుకు వేళల్లో వేలు పెట్టుకోవాలి? ఎనర్జీ ఇలా పాస్ అవుతుంది మీ లోపల. అందుకని ముందు మన ఎనర్జీ ఖర్చు అవ్వకుండా ఆగేస్తుంది. ధ్యానంలో కూర్చునే పద్ధతి అంటే స్థిర సుఖాసనంలో కూర్చోవాలని చెప్పాడు పతంజలి మహర్షి. మహర్షి చెప్పేవి ఇవన్నీ వేదాల్లో ఉంది, భగవద్గీతలో ఉంది, అన్నింటిలో ఉంది. సో మనం ఏం చేస్తాం? కళ్ళు రెండు మాట కూర్చున్నా కూర్చోవాలి, వేళల్లో కళ్ళు పెట్టుకోవాలి, కళ్ళు రెండు మూసేసుకోవాలి. ఎవరు కొడతారు? నేను చెప్పే వరకు ఎవరు పడతారు? ఏం చేయాలి మరి? ఇప్పుడు మనసు ప్లాన్ వేసుకోండి. ఎందుకని ఖాళీ కూర్చున్నాం కదా, మనసు తీసుకొచ్చి శ్వాస మీద పెట్టాలి. శ్వాస మీద ఎక్కడ పెట్టాలి? రెండు రంధ్రాల నుంచి వచ్చే గాలి ఈ గాలి ఇస్తూ ఉంటుంది. నడుస్తున్నారు ఎంత చూడండి, కళ్ళు మూసుకుని గమనించండి. ముక్కు నుంచి గాలి పైకి లోపల ఇడుతూ ఉంటుంది, మళ్ళీ ఇస్తూ ఉంటుంది బయటికి. గమనించండి, వస్తుందా లేదా? గట్టిగా చెప్పండి, మామూలుగా గమనించండి. అబ్జర్వ్ ఇట్స్ సో సింపుల్. కళదారు ఎవరు లేవు, కళదారికి అందరూ కూడా మెడిటేషన్ చేస్తారు. ఎవరు కొడతారు? నేను చెప్పే వరకు కూడా ఎవరు కొడతారు? కళ్ళు తీసారంటే మీరు కూడా అందరూ